ఈ కువైట్కి కొత్తగా వచ్చిన డ్రైవర్లే కావచ్చు, పని మనుషులే కావచ్చు, కొత్తగా వచ్చిన తర్వాత కువైట్ వాళ్ళకన్నా వీళ్ళ రూమ్మేట్స్ అంటే వీళ్ళకి ఏ రూమ్ అయితే ఇస్తారో ఆ రూమ్లో ఇంతకుముందు ఎన్నో సంవత్సరాలుగా చేసిన పని వాళ్ళు అయితే ఉంటారో వాళ్ళ టార్చర్ అయితే వీళ్ళకి ఎక్కువైపోద్ది. ఈ కువైట్ వాళ్ళకన్నా కువైట్ వాళ్ళ దగ్గర ఈ కొత్తగా వచ్చిన వాళ్ళకి భాష రాక వీళ్ళని వాళ్ళ దగ్గర షాడీలు చెప్పడం, వీళ్ళని ఏదో విధంగా టార్చర్ పెట్టడం, వీళ్ళ మీద పెత్తనం చెలాయించడం చేస్తూ ఉంటారు. అయితే ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు వీళ్ళ టార్చర్ భరించలేక మేము వెళ్ళిపోతాం ఇంటికని చెప్పి కువైట్ వాళ్ళకి చెప్పడానికి భాష రాక వీళ్ళు అటు ఇటు సతమతం అవుతూ బాధపడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఆ ఆవేశంలో ఇంటికి వెళ్ళిపోవాలనే నిర్ణయం తీసుకోకుండా ఒకే ఒక్క సంవత్సరం 6 నెలలు అంటే భాష వచ్చే వరకు ఓపికతో ఉంటే మళ్ళీ ఈ రోజు ఏ రోజైతే మిమ్మల్ని ఈ మాట అన్నారో మళ్ళీ ఇదే రోజుల్లో వాళ్ళ అమ్మ బాబు కన్నా మించిపోతారు. మీరు కొంచెం ఓపికతో అయితే ఉండాలి. ఎప్పటి వరకు అంటే భాష మనకి పూర్తిగా వచ్చే వరకు మనం మాట్లాడే మాట కువైట్ వాళ్ళకి అర్థమయ్యేదాకా ఓపిక పడితే చాలు. దాని తర్వాత వాళ్ళు ఆడుకోవడం కాదు, మనమే వాళ్ళతో ఆడుకోవచ్చు. ఇక్కడ కొత్త పాత అనేది ఏముండదు. భాష వచ్చిందా రాదా, మనం పని చేస్తున్నామా లేదా, మనం దేనికి వచ్చామో అది చేస్తున్నామా లేదా అన్నదే కావాలి. అంతే తప్ప ఎవరికి భయపడి మనం ఇంటికి వెళ్ళిపోవాల్సిన పని లేదు. ఎవరికి భయపడి ఇక్కడ వాళ్ళ కింద ఉండి వాళ్ళ చేత మాటలు పడాల్సిన పని కూడా లేదు. మన భాష నేర్చుకొని మన పనం మనం చేసుకుంటే అంతకు మించి ఇంకేమీ లేదు.